ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జగన్మోహిని అలంకరణలో పల్లకీపై శ్రీ వేణుగోపాలుని కటాక్షం. కార్వేటి నగరంలో దేవేరుల సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. తిరుపతి బ్రాహ్మణ పట్టులో శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై దేవేరుల సమేతంగా స్వామివారి అద్భుత దర్శనం. జూన్ 25 నుండి అప్పలాయగుంటలో వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో చురుకుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు. అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యం. రైస్, దాల్ మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. రాజీ లేకుండా ముడి దినుసులను సరఫరా చేయాలని ఆదేశాలు. విశేష ఉత్సవాలలో శ్రీ సుందర రాజస్వామి అభయ ప్రదానం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవం. పల్లకీపై జగాలను మోహింపజేసే జగన్మోహినిగా శ్రీ వేణుగోపాల స్వామివారి అద్భుత దర్శనం భక్తులను తరింపజేసింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన బుధవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి మోహిని అవతారంలో పల్లకీ సేవ, కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజైన బుధవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి పల్లకీ సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా జగన్మోహిని అలంకరణలో పల్లకీపై కొలువుదీర్చి పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం క్షేత్ర వీధుల్లో స్వామివారికి పల్లకీ ఉత్సవం భక్తజన రంజకంగా జరిగింది. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారికి బుధవారం ఉదయం స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా. తిరుపతి సమీపంలోని బ్రాహ్మణ పట్టులో కొలువైన శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో లోక కళ్యాణార్థం సంకల్పంతో శ్రీ విష్ణు సహస్రనామ హోమం, ధన్వంతరి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వామివారికి బుధవారం ఉదయం శేషవాహన సేవను వేడుకగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను శేషవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, దివ్య ప్రబంధ పారాయణం నడుమ శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారికి శేషవాహన సేవ వైభవంగా జరిగింది. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ సింగారాల తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో యోగా, ఆరోగ్యానంద కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతి అలిపిరి ప్రాంతంలోని టీటీడీ ఆధ్వర్యంలోని శిల్ప కళాశాల ప్రాంగణంలో బుధవారం యోగా, ఆరోగ్యానంద కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ కె వెంకటరెడ్డి నేతృత్వంలో పతంజలి యోగా గురువు గంగాధర నాయుడు నిర్వహణలో ఉద్యోగులు, విద్యార్థులు ఎంతో శ్రద్ధగా యోగాసనాలు వేశారు.
తిరుపతిలోని సుప్రసిద్ధ క్షేత్రం కపిలతీర్థంలో బుధవారం యోగా ఆరోగ్యానంద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల్ మండపంలో పతంజలి యోగ గురువు ఎస్ఎన్ కృష్ణ నేతృత్వంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది యోగాసనాలను వేశారు. అలాగే తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం యోగా ఆరోగ్యానంద కార్యక్రమాన్ని సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. శ్వేత భవనంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల టీటీడీ ఉద్యోగులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి కళ్యాణి యోగా గురువుల పర్యవేక్షణలో యోగాభ్యాసాలను వేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని సంపుట శ్రీ నరసింహస్వామి సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థస్వామి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరి అర్చకులు పీఠాధిపతులకు ఆలయ చిన్న మర్యాదతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థస్వామి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు అనుగ్రహ భాషణం చేశారు. द्वे संस्कृतं संस्कृतिस्तथा इति एका उक्तिः वर्तते. भारतस्य प्रतिष्ठा संस्कृतेन तथा संस्कृतिश्च द्वयं कारणं भवति. अत्र भूवैकुण्ठाधिपतेः श्रीनिवासस्य दर्शनेन अहं नितरां सन्तुष्टाः स्मः. सनातनधर्मस्य संस्कृतिश्च अत्यन्तं प्रवर्धतां धर्मः संस्कृतिश्च इति वयं प्रार्थयामहे. ಧರ್ಮಸಂಸ್ಕೃತಿಯ ಜೀವಾಳ ಇರುವುದೇ ಭಗವಂತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ. ಅಂತಹ ಭೂವೈಕುಂಠಾಧಿಪತಿಯಾದ ಶ್ರೀನಿವಾಸನ ದರ್ಶನ ನಮಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಈ ಸನಾತನ ಧರ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಯಾವತ್ತೂ ಕೂಡ ವೃದ್ಧಿ ಆಗಲಿ ಭಾರತದಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ನಾವು ದೇವರ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఆలయాన్ని వైట్ వాష్ చేసి ఆలయ ప్రాంగణంలో చలువ పందేళ్లు, రంగురంగుల రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. ఇక భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే క్యూ లైన్లలోని ఇత్తడి గ్రిల్స్ ను క్లీనింగ్ చేస్తున్నారు. అలాగే గర్భాలయ శిఖర మండపం, గరుడాల్వార్ సన్నిధి మండపాలను శుభ్రం చేసి రంగులను వేశారు. ధ్వజస్తంభం, బలిపీఠం మండపాలను శుభ్రపరిచి ఇరువైపులా చలువ పందిళ్లను వేశారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఎదురుగా గల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు భక్తులకు వేసవి నుండి ఉపశమనం లభించేలా రహదారుల్లో కూల్ పెయింటింగ్ వేశారు. వాహన మండపంలో పలు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఈ వాహనాలను, వాహన టన్లను మంగళవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
శ్రీ పద్మావతి, శ్రీ గోదాదేవి ఆలయ ప్రాంగణాలను కూడా చలువ పందిళ్లతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు టి సూర్యకుమారాచార్యులు అప్పలాయగుంట క్షేత్ర విశిష్టత, బ్రహ్మోత్సవ విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. శ్రీనివాస స్వామివారు పద్మావతి అమ్మవారిని నారాయణవనమందు ఆకాశరాజు గారు ధరణీదేవి గారి యొక్క కుమార్తె పద్మావతి దేవిని వివాహం చేసుకుని తిరుమల ప్రయాణమై పోతూ ఉండగా మార్గమధ్యంలో గల ఈ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి యోగుల పర్వతం, వేముల పర్వతం అని పిలుస్తుంటారు ఈ ప్రాంతం వారంతా. ఆ పర్వతం మీద సిద్ధేశ్వరుడు అనేటువంటి మహర్షి తపస్సు చేస్తుండగా ఆయన తపస్సు మెచ్చి స్వామివారి ఇక్కడ ప్రసన్నమై, సిద్ధేశ్వర, ఇప్పటి వరకు నా దర్శనం దేవతా దర్శనమైంది. ఈరోజు నీ భక్తికి మెచ్చి నేను ఈ క్షేత్రంలో నీకు దర్శనం ఇచ్చినటువంటి కారణంగా ఈ రోజు నుంచి ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ వారి యొక్క కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పిన నీకు ఇక్కడ తొలి దర్శనంగా అభయముద్రతో నేను ఉండి నీకు అభయం ఇచ్చిన కారణంగా ఈ క్షేత్రానికి వచ్చి నన్ను దర్శించినటువంటి భక్తులందరి యొక్క కోరికలు తప్పకుండా తీరుతాయని స్వామివారు చెప్పినట్టుగా ఇక్కడ స్థల మహాత్మ్యం తెలుస్తుంది. కావున ఈ యొక్క క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ముందుగా 9 రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. అది ఈ నెల 23వ తారీఖు సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై 24 ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్య స్వామివారి యొక్క ధ్వజారోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది. ఇక బ్రహ్మ చేసినటువంటి యొక్క ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలని చెప్తారు. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో స్వామివారికి ఒక్కొక్క వాహనం మీద శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష వాహన సేవ ఉంటుంది. ఈ వాహన సేవలో స్వామిని దర్శించినట్లయితే ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితం మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. అలా 25వ తారీఖున బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణతో ప్రారంభమై అలానే 28వ తారీఖు సాయంత్రం ఆర్జిత కళ్యాణ మహోత్సవం, 29వ తారీఖు సాయంత్రం గరుడ సేవ, అలానే 2వ తారీఖు ఉదయం రథోత్సవం, 3వ తారీఖు ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవం పరిసమాప్తవుతుంది. కావున భక్తాదులంతా కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి నది తీరంలో విలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను శోభాయమానంగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయడమే టీటీడీ ప్రధాన కర్తవ్యమని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. భక్తుల అభిప్రాయం మేరకు త్వరలో అన్నప్రసాద వితరణలో ప్రత్యేకంగా పప్పును వడ్డించడంపై పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రైస్, దాల్ మిల్లర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్, దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ముడిదినుసుల సరఫరాలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇటీవల భక్తుల నుండి నిర్వహించిన అభిప్రాయ సేకరణలో దాదాపు 98% పైగా భక్తులు గతంతో పోల్చితే ప్రస్తుతం అందిస్తున్న అన్నప్రసాదం రుచి, నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని తెలియజేశారని అదనపు ఈవో పేర్కొన్నారు. అలాగే సోమవారం రాత్రి రైస్ మిల్లర్లు స్వయంగా అన్నప్రసాదం కేంద్రంలో భక్తులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకోగా అధిక శాతం మంది భక్తులు అన్నప్రసాదం నాణ్యత, రుచిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. అభిప్రాయ సేకరణలో కొందరు భక్తులు అన్నప్రసాదంతో పాటు అదనంగా పప్పును కూడా వడ్డిస్తే మరింత బాగుంటుందని సూచించారని తెలిపారు. ఈ సూచనను సానుకూలంగా పరిగణించి అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. టీటీడీ నూతనంగా ప్రవేశపెడుతున్న ఎంపానెల్ వ్యవస్థ ద్వారా ముడి పదార్థాల కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలను మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా భక్తులకు అందించే అన్నప్రసాదం నాణ్యతను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. టీటీడీకి అవసరమైన వివిధ రకాల పప్పు దినుసులను కూడా దాల్ అసోసియేషన్ ద్వారా సరఫరా చేసే అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అత్యుత్తమ నాణ్యత గల ఆహార పదార్థాలను అందించే దిశగా విధి విధానాలను రూపొందిస్తున్నామని అదనపు ఈవో తెలిపారు. ఈ అంశాన్ని టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో వేర్ హౌస్ డిప్యూటీ ఈవో పద్మావతి, ప్రొక్యూర్మెంట్ విభాగాధిపతి ఉమాశంకర్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రైస్, దాల్ మిల్లర్లు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం సాయం సంధ్య వేళ శ్రీ సుందరరాజ స్వామివారికి విశేష ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర భద్రను పురస్కరించుకుని అర్చకులు తొలుత ఊంజల్ సేవ నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా జరిపారు. అనంతరం శ్రీ సుందరరాజస్వామి వారికి తిరుచి సేవను నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువదీర్చి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై భజ భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ మాడ వీధులలో ఉభయ దేవేరులతో కూడి శ్రీ సుందరరాజస్వామి వారు తిరుచిపై ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ ధ్వనులు, భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయల హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతలు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని మన్నారు నాయనపల్లిలో నెలవైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా విశేషంగా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉపాలయంలో వేంచేసిన రుక్మిణీ సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో మండల పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ముందుగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై అర్చకులు ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేష అలంకార శోభితంగా కొలువు తీర్చి సంప్రదాయ శోభితంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రుక్మిణీ సమేత శ్రీ పాండురంగ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. అనంతపురంలోని రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా మాస పూజలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బహుళపక్షం నవమి ఉత్సవాలను ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి నిత్య పూజాధికారులను పూర్తి చేసిన అర్చకులు ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేసి భక్తులు శ్రీరామనామస్మరణల మధ్య స్వామి అమ్మవార్లకు కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. ఆపై భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా మాస పూజలను సశాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు సంకల్పంతో షోడశోపచార కైంకర్యాలను మంగళప్రదాయకంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు వేదమంత్రాలతో పంచామృతాభిషేకాలను శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. అలాగే శ్రీ అభయాంజనేయ స్వామివారికి వడమాలలను సమర్పించి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని జ్యోతినగర్లో వేంచేసిన మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తికి అర్చకులు ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని దేవతల వైద్యుడైన భగవాన్ శ్రీ ధన్వంతరి రూపంలో పట్టు వస్త్రాలు పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని తిరుచిపోయి ఆశీనులుగా ఉంచి మేళతారాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు ధన్వంతరి స్వరూపంలో కటాక్షించిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తి తన్మయత్వంతో పరవశించారు.
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మర్రిగూడలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ సమేత జమదగ్ని మహర్షి స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ రేణుకాదేవికి అర్చకులు ప్రత్యేకంగా అలంకరణలతో అర్చనలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జమదగ్ని మహర్షి సమేతంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఆశీర్వలను గావించి వైదిక కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలను సంప్రదాయభరితంగా నిర్వహించారు. భక్తులు శ్రీ రేణుకాదేవి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడపలోని శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ముందుగా గర్భాలయంలోని సకల సౌభాగ్య వరధాత్రి శ్రీ విజయదుర్గాదేవి దివ్యమంగళమూర్తిని విశేష అలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజలను శ్రీచక్రార్చనను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సామూహిక రాహుకాల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ముందుగా సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శాస్త్రోక్తంగా రాహుకాల పూజలను నిర్వహించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.